ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఒక చారిత్రకమైన నేపథ్యంలో నానా ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పురిటిగడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది. దాంట్లో భాగంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. 6 ఆగస్టు 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి రవీంద్ర భారతిలో నానా ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు, నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం 10 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గ సహచరులని, అలాగే ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మేము ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులని ఏ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉద్యమాలు నడిచాయో, తెలంగాణ సాధించడానికి సిద్ధించడానికి అనేక మంది అమరులైనరు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే 6 వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. మీ అందరి తోడ్పాటుతో రేపు నాన్న 2వ వర్ధంతిని, ద్వితీయ వర్ధంతిని విజయవంతం చేద్దాం. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం, అది ప్రదానం కూడా చేశారు. అలాగే మొదటి వర్ధంతి రోజు నానా మొదటి వర్ధంతి రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా 1 ఎకరా స్థలాన్ని నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి కళాక్షేత్ర నిర్మాణం కోసం అని చెప్పి ప్రకటించడం జరిగింది. వాటి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రావడంతోనే ఇదే అంశాన్ని మా ముందు ప్రస్తావనకు తీసుకొచ్చారు. కావున ఈరోజు జరుగుతున్న పరిణామాలపై అనేక అంశాలు రేపు ఫౌండేషన్ వేదికగా పంచుకొని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 3 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది. అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పిలుపునిచ్చాం. గద్దరన్న అమరత్వం పొందిన తర్వాత కవితలు, పాటలు, రచనలు పంపించమని. దాదాపుగా 180 పాటల వరకు, కవితల వరకు వచ్చాయి. వాటన్నిటిని కూడా రేపు 6 ఆగస్టున మేము ఆవిష్కరించబోతున్నాము. ఆ కవులకి, సింగర్స్కి అందరికి కూడా మేము వేదికగా పిలుపునిస్తున్నాం. మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని, అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పూర్వ విద్యార్థులు, ఇక్కడున్న ప్రొఫెసర్లు, లెక్చరర్లు అందరూ పాల్గొని ఫౌండేషన్ తోడ్పాటుగా ఉన్నారు. ఈ అవకాశం ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమక్షంలో జరగడం వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు భాస్కర్ మరియు కోటాసీను గారు. కామ్రేడ్ గద్దరన్న 2వ వర్ధంతి సభ ఆగస్టు 6న రవీంద్ర భారతిలో జరగబోతోంది. ఈ సందర్భంగా విద్యార్థి యువతరానికి అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వానికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆగస్టు 6న రవీంద్ర భారతిలో జరిగేటువంటి 2వ వర్ధంతి సభను పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గద్దరన్న ఇచ్చినటువంటి తన ఆశయాలు ఏదైతే ఉందో, ఈ సమాజంలో దోపిడీ, పీడన, అంటరానితనం, అస్పృశ్యత, ఆకలి లేనటువంటి సమాజాన్ని, ప్రజలందరూ సమానత్వంతో స్వేచ్ఛతో బతికేటువంటి సమాజాన్ని కాంక్షించిండు. ఆ సమాజాన్ని నిర్మాణంలో ఇలా విద్యార్థి యువతరంగా
చదువుకున్నటువంటి ప్రతి మేధావి కూడా దాంట్లో భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా తన ఆశయాల్ని ముందు తీసుకుపోవాలంటే మరి తను ఈరోజు జరిగేటువంటి వర్ధంతి సభను పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసి అక్కడి నుంచి వెళ్ళి తన పుస్తకాల రూపంలో వచ్చేటువంటి పాటల్ని కానీ తన రచనలు కానీ వాటన్నిటిని కూడా మరి సూర్యమన్న ఇందాకనే చెప్పాడు కాబట్టి వాటన్నిటిని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతరం అంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, గద్దర్ శిష్యుడిగా, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో 6వ తారీఖున వర్ధంతిని నిర్వహిస్తున్నటువంటి ఫౌండేషన్కి గద్దరన్నకి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధం ఉంది. గద్దరన్నకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో గద్దర్ యొక్క సాహిత్యము క్రియాశీలకమైన పాత్ర. ఆయన తర్వాత వచ్చిన సాహిత్యమే తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళి తెలంగాణ వాదం వచ్చి తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకంగా ఉంది. 1969లో ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే గద్దర్ తెలంగాణ ఉద్యమములుంటే తెలంగాణ ఉద్యమ జెండా పడితే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పినటువంటి చరిత్రను మనము నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే 2009 ఉద్యమంలో మా విద్యార్థులము మేము తెలంగాణ గురించి కొట్లాడుతున్నప్పుడు గద్దర్ అన్న ఈడికి 100 మీటింగ్లు వచ్చాడు. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రావడంలో రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో మొత్తం కవులు కళాకారులను ఏకం చేయడంలో గద్దరన్న పాత్ర, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పాత్ర చాలా కీలకమైనదని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరి గద్దర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే గద్దరన్న లాంటి వాళ్ళు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు గద్దరన్న ఆయనతో కలిసి నడిచాడు. రాహుల్ గాంధీ దగ్గరికి కూడా వెళ్ళి రాహుల్ గాంధీ గారు మీరు భారత రాజ్యాంగం పట్టుకొని దేశవ్యాప్తంగా తిరగండి, మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినటువంటి చరిత్ర ప్రజాయుద్ధన ఒక గద్దర్. మేము గద్దరన్న దగ్గర నేను మిత్రుడు మా పుల్లారావు యాదవ్ కలిసి ఉన్నప్పుడు గద్దరన్నకు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చింది, సోనియా గాంధీ నుంచి ఫోన్ వచ్చి మీరు మమ్మల్ని కలవాలన్నప్పుడు మేము కూడా అన్న మీరు ఒక తెలంగాణ ఉద్యమ ఐకాన్ మీరు వెళ్ళాలి కలవాలని చెప్పేసి అంటే 3 గంటలు టైం ఇచ్చి తన యొక్క పాటలని తన సాహిత్యాన్ని తన ఉద్యమ జీవితాన్ని తనతో చెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ట్యాంక్ బండ్ పైన 1 ఎకరం భూమి ఇచ్చి అక్కడ కళాక్షేత్రం నిర్మాణం జరుపుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఇప్పటికి 1 ఇయర్ అవుతా ఉంది. మరి కళాక్షేత్రం ఎక్కడుందో మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా ఆడ కళాక్షేత్రం కట్టాలి. గద్దర్ యొక్క సాహిత్యాన్ని, గద్దర్ యొక్క చరిత్రను, గద్దర్ యొక్క ఉద్యమ నేపథ్యాన్ని ఆవిష్కరించేటువంటి కళాక్షేత్ర నిర్మాణం జరగాలని అందులో మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో మేమెంత కొట్లాడినామో మా మీడియా మిత్రులు అటువంటి పాత్ర పోషించారు. జర్నలిస్టులు అదేవిధంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కళాక్షేత్ర నిర్మాణం జరగాలి. వెంటనే 6వ తారీఖున జరిగేటువంటి ఆ యొక్క గద్దర్ వర్ధంతిని విజయవంతం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అశేష ప్రజానీకంలో నిత్యం జనబాహుల్యంలో ఉంటూ ప్రజా చైతన్య యాత్రల పాటుగా జీవధాతు పోరాటాలు కొనసాగించినటువంటి సామాజిక సాంఘిక విప్లవకారుడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క వర్ధంతిని ఆగస్టు 6వ తారీఖు రోజు నాడు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కొరకు దాదాపుగా విద్యార్థులు కానీ ప్రజలు కానీ అశేష ప్రజల దానికి అటెండ్ అయి సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మొత్తము అందరినీ తన వెన్నుంటి నడిపినటువంటి గొప్ప మహానుభావుడు. ఆ మహానుభావుడు యొక్క ఆలోచన విధానం ప్రకారంగానే తన చనిపోయిన తర్వాత మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థుల డిమాండ్ చేసింది ఏంటంటే తన యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, అదేవిధంగా ఇక ట్యాంక్ బండ్ మీద తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీదనే తన స్మృతివనాన్ని ఏర్పాటు చేసి ఒక 1 ఎకరం ల్యాండ్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ నుంచి మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గద్దరన్న యొక్క ఆలోచన విధానం ప్రకారంగా తన పాటలను కానీ తన సాహిత్యాన్ని కానీ మొత్తము తన జీవితాన్ని మొత్తం లిఖించే విధంగా ఒక గొప్పనైనటువంటి చరిత్ర ఉండాలంటనని మేము ఈ ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారిని, గౌరవనీయులైనటువంటి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని మేము విన్నవించేది ఏంటంటే రేపు జరగబోయేటటువంటి ప్రోగ్రాంలో కంపల్సరీ ఆ స్మృతివనాన్ని డిక్లేర్ చేయాలని, అదే ట్యాంక్ బండ్ మీద కూడా ఎప్పుడు కూడా విగ్రహం ఏర్పాటు చేస్తారో ఆ ప్రోగ్రాంలో మీరు డిసైడ్ చేయాలని మేము విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం